18వ తేదీ ఆగస్టు నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము యాకోబు 4వ అధ్యాయము 10వ వచనము. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. సహోదరి సహోదరులారా, ప్రభు ముందు మనము తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. మనకున్న జ్ఞానమును బట్టి, చదువుని బట్టి, డబ్బుని బట్టి, పలుకుబడిని బట్టి, ఇంకా దేనిని బట్టి గర్వాన్ని కలిగి ఉండకూడదు. ఇవన్నీ మనకు ప్రభు అనుగ్రహించినవే. ప్రభు యొక్క కృప లేకపోతే మనము ఎంత కష్టపడినా ఉపయోగం ఉండదు. మనం పొందుకున్న ప్రతిదీ ప్రభు యొక్క కృప మాత్రమే అనే విషయాన్ని మనం గ్రహించినప్పుడు మనము గర్వాన్ని కలిగి ఉండము, కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉంటాము. తనను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును అని దేవుని వాక్యం చెప్తుంది కదా. దేనిని బట్టి గర్వాన్ని కలిగి ఉండకూడదు, కానీ మనల్ని మనం తగ్గించుకొని ప్రభువునకు లోబడి జీవించాలి. గర్వము ప్రభువునకు ఏమాత్రమూ ఇష్టముండదు. యాకోబు 4వ అధ్యాయము 6వ వచనంలో ఇలా ఉంటుంది కదా, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని. అవును, అహంకారులను, గర్వాన్ని కలిగి ఉండేవారును ప్రభువు ఎదిరించి దీనులకు ప్రభు యొక్క కృపని అనుగ్రహిస్తాడు. తగ్గింపు గల జీవితాన్ని జీవించే వారిని ప్రభువు హెచ్చిస్తాడు. మీ లేమి పరిస్థితిని బట్టి ఎవరైనా మిమ్మల్ని తక్కువగా చూస్తూ ఉన్నారేమో. వారిలాగా మీకు ధనము లేదు అని, ఆస్తి లేదని, మంచి ఉద్యోగము లేదని, పలుకుబడి లేదని మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తూ హీనంగా చూస్తూ ఉండవచ్చు. కానీ ప్రభువు దీనుల పక్షమున ఉండే దేవుడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. ఎవరు మిమ్మల్ని ఎంత తక్కువగా చూస్తూ ఉన్నప్పటికీ బాధపడవద్దు, కానీ ప్రభు ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభువునకు నమ్మకంగా లోబడి జీవించండి. తగిన సమయంలో వారు చూస్తూ ఉండంగా ప్రభువే మిమ్మల్ని అద్భుతముగా హెచ్చిస్తాడు. వారు ఆశ్చర్యపోయే విధంగా మిమ్మల్ని ప్రభువు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మాకున్న దేనిని బట్టి మేము గర్వాన్ని కలిగి ఉండకూడదు ప్రభువా. మాలో ఉన్న గర్వపు స్వభావాన్ని తీసివేయండి తండ్రి. మేము పొందుకున్న ప్రతిదీ మీ యొక్క కృప మాత్రమే అనే విషయాన్ని మేము గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. మా లేమి పరిస్థితిని బట్టి ఎవరైతే మమ్మల్ని తక్కువగా చూస్తూ ఉన్నారో, ఎవరు ఎన్ని మాటలు అంటూ ఉన్నప్పటికీ సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభువా. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే గొప్ప దేవుడవు తండ్రి. వారి మాటలను మేము పట్టించుకొని బాధపడే వారముగా కాకుండా మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు నమ్మకంగా జీవిస్తూ మీ చేత హెచ్చింపబడి మిమ్మల్ని మహిమపరిచే, గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.